ఈరోజు దేవుని వాగ్దానము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. మనుషులు ఈ లోకంలో కుటుంబ బాంధవ్యాలలో, భార్య పిల్లలు, తల్లి తండ్రి, కుటుంబపరమైన బాధ్యతలలో ఇదే నా లోకము, ఇదే నా జీవితానికి గమ్యము అని అట్టి బాధ్యతలు నెరవేర్చడానికి జీవితమంతా కష్టపడుతూ ప్రయాసపడుతూ ఉంటారు. ఈ కుటుంబ వ్యవస్థలో ఏ ఒక్కరిని కోల్పోయినా జీవితకాలం వారు లేని లోటు వారిని వేధిస్తూనే ఉంటుంది. నిజదేవుని ఏర్పాట్లో ఉన్న ప్రతి విశ్వాస జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు అనుమతించబడతాయి. వారి జీవితాల్లో కూడా ఇలాంటి కన్నీటి అనుభవాలు ఎదురవుతాయి. ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, ఈ లోక సంబంధులుగా దేవుని ఎరుగని వారికి దేవుని స్వీకరించిన నీకు ఎడమ ఉంది. నీవు పరిశుద్ధ దేవుని రక్తంలో కడగబడిన వానివి. నీ జీవితంలో ఎదురైన చేదైన కన్నీటి అనుభవాలను బట్టి లోకస్తుల వలె కృంగిపోతున్నావా? నా జీవితంలో ఇక అంతా శూన్యమే అని అనుకుంటున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, మనకు ఒక నిరీక్షణ ఉంది. మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, దేవుని ఏర్పాటు వేరు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి తన పరిచర్యలో నిన్ను నడిపించడానికి, నీకున్న కొన్ని బాధ్యతల నుండి విడిపించి విస్తారమైన తన పరిచర్యలో వాడుకోవడానికే ఎడబాటు. ఎందుకు నా జీవితంలో ఈ లోటు అంటూ నీవు కృంగిపోకు. నీవు దేవుని ప్రేమిస్తున్నావు, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు గనుకే తన సంకల్పములో తన పరిచర్యకు నిన్ను ఏర్పాటు చేయడానికి, నీ ఆత్మీయ మేలు కోసమే సమస్తము సమకూర్చి జరిగించుచున్నాడు. ఆయన చిత్తము నుండి తొలగిపోకు. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ వాగ్దానములకై నీకు వందనాలు. మా జీవితంలో ఎదురు కాబోతున్న ప్రతి పరిస్థితి నీకు తెలుసు. వాటిని నీవు ముందుగానే ఎరిగి ఉన్నావు. అట్టి పరిస్థితులను బట్టి నేను కృంగిపోకుండా నీ పరిచర్యలో ముందుకు సాగిపోయే కృపను నాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.